హలో అండి, నా పేరు డాక్టర్ కే నైనిశ్రీ, ఇన్ఫర్టిలిటీ కన్సల్టెంట్, హెగ్డే ఫర్టిలిటీ సెంటర్, మియాపూర్ బ్రాంచ్. ఈరోజు మనము అసలు కన్సాంగ్యునస్ మ్యారేజెస్ అంటే ఏంటి, దానివల్ల ఫర్టిలిటీ పైన ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా లేదా అని చెప్పి తెలుసుకుందాం. అసలు కన్సాంగ్యునస్ మ్యారేజెస్ అంటే ఏంటి అంటే, టూ ఇండివిజువల్స్ వాళ్ళు బయాలజికల్గా రిలేట్ అయ్యి ఉండి అండ్ వాళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకుంటే దాన్ని మనము కన్సాంగ్యునస్ మ్యారేజెస్ అంటాం. అండ్ ఇది మన ఇండియన్ పాపులేషన్లో ఇది మనం చాలా కామన్గా చూస్తూ ఉంటాము. అంటే అత్త పిల్లల్ని చేసుకోవడము, లేదా అమ్మ వాళ్ళను, లేదా అమ్మ వాళ్ళ తమ్ముడిని, అట్లా మామల్ని పెళ్లి చేసుకోవడం అనేది మనం కామన్గా చూస్తూ ఉండడమే. కానీ ఇలాంటి కన్సాంగ్యునస్ మ్యారేజెస్ వల్ల ఫర్టిలిటీ ఇష్యూస్ అనేటివి చాలా వస్తాయి. మెయిన్లీ ఎస్పెషలీగా అబార్షన్ రేట్ ఎక్కువగా ఉండడము, లేదా స్టిల్ బర్త్స్ అవుతూ ఉండడము, లేదా బేబీస్కి ఏదైనా కంజెంటల్ డిసార్డర్స్ రావడము, లేదా జెనెటిక్ డిసార్డర్స్ రావడము. సో ఇవన్నీ చాలా కామన్గానే జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ కన్సాంగ్యునస్ మ్యారేజెస్ అనేటివి అవాయిడ్ చేయడమే చాలా మంచిది. సో ఫర్దర్ జనరేషన్ అనేది ఎలాంటి జెనెటిక్ డిసార్డర్స్ లేకుండా, లేదా కంజెంటల్ డిసార్డర్స్ లేకుండా హెల్తీగా ఉంటారనమాట. మీరు లైక్ ఈవెన్ కన్సాంగ్యునస్ మ్యారేజెస్ వల్ల, అంటే పేరెంట్స్ కన్సాంగ్యునస్ మ్యారేజ్ వల్ల చిల్డ్రన్ అప్పుడు నార్మల్గానే ఉన్న, ఎనీ జెనెటిక్ ప్రాబ్లమ్స్ లేకపోయినా, కంజెంటల్ డిఫెక్ట్స్ ఏం లేకపోయినా కూడా ఆ పిల్లలు వాళ్ళు కూడా ఫ్యూచర్ ఫర్టిలిటీ ఇష్యూస్తో చాలా సఫర్ అవుతూ ఉన్నారు. సో ట్రై టు అవాయిడ్ కన్సాంగ్యునస్ మ్యారేజెస్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. Thank you.